రావులపాలెం మండల కేంద్రంలో గత 8 రోజులుగా ఎస్సీ వర్గం ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేయాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వాధిక దీక్ష నిర్వహించారు. దీనికి మొత్తం తెలుసుకోవడానికి మనతోటి జిల్లా ఎంఆర్పిఎస్ ప్రతినిధి చిత్రాల నాగభూషణం ఉన్నారు. ఆయనతో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ 9% రిజర్వేషన్ పెట్టి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పింది. అంటే ఇంకా నిరోధిక సమ్మె కొనసాగించడానికి కారణాలు ఏమిటి, ఏమున్నాయి? ఈ గత 30 సంవత్సరాల ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే 11 నిమిషాల వ్యవధితోటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తా, రాష్ట్రంలో మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రమే ఉంటది, అవసరమైతే నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తాను, ఉద్యోగాలలో మీ వాటా మీకు దక్కిస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పారు. ఎలా తప్పారంటే ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చిన వెంటనే మాట్లాడిన ముఖ్యమంత్రి డిఎస్సి నోటిఫికేషన్ లో వర్గీకరణ లేకుండానే జరిగింది. 11,000 ఉద్యోగాలలో మాకు చాలా అన్యాయం జరిగింది. మళ్ళీ కూడా వర్గీకరణ చేస్తానని చెప్పేసి ఇప్పుడు 5-6 నెలలు గడిపి కూడా మళ్ళీ ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ వేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు ఆపాలని చెప్పాం, వర్గీకరణ జరిగినాకనే చేయాలని చెప్పాం. కానీ అలా కాకుండా మాదిగల్ని మోసం చేస్తూ వంచిస్తూ, అంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ ఉద్యోగాలు మొత్తం ఇచ్చిన తర్వాత వర్గీకరణ వస్తే మాకేంది లాభం ఏముంటది, మళ్ళీ ఎప్పుడు పడుతుందో నోటిఫికేషన్ తెలియదు. కాబట్టి మమ్మల్ని మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గత 70 సంవత్సరాల బట్టి కూడా మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత మాదిగలకి ఆ పార్టీలో కూడా లేదు. ఇది నిజం. 70 సంవత్సరాల బట్టి మాదిగల్ని మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే 2009లో మా సీనియర్ నాయకులు, విద్యావంతులు, చురుకైన నాయకత్వం చనిపోవడానికి గల కారణం దామోదర్ మాదిగ, సురేందర్ మాదిగ, మహేష్ మాదిగలు మరి వాళ్ళ ఆత్మ బలిదానాలు తీసుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. సోనియా గాంధీ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ లో 2009లో ఫిబ్రవరిలో వాళ్ళు చనిపోవడం జరిగింది. మేము 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విజయం సాధించినా ఎంఆర్పిఎస్ మరి వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేదు. అమరవీరులకి ముందు నివాళులు అర్పించిన తర్వాతనే మేము ఏ కార్యక్రమాలైనా చేస్తాము. ఈ దేశంలో స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, వాళ్ళకు ఒక డేట్ లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, వాళ్ళకు ఒక అమరవీరుల స్తూపం ఉంది తప్ప ప్రత్యేకంగా ఒక తేదీని ప్రకటించలే. కానీ ఎంఆర్పిఎస్ లో అసూలు భాషినటువంటి మా మాదిగ అమరులకు ప్రత్యేకంగా మార్చి 1వ తారీఖున ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్థాన దినోత్సవం చేసుకుంటున్నాం, వాళ్ళని స్మరించుకుంటున్నాం, వాళ్ళ ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నాం మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో. అదే మందకృష్ణ మాదిగ గారు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అక్కడే మీడియా ప్రాంగణంలో ఈ విజయం అమరులకే అంకితం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మేము కూడా ఎక్కడ అది మండల కేంద్రమా, జిల్లా కేంద్రమా, జాతీయ కమిటీ సమావేశాలు ఏది జరిగినా అమరులను తెలుసుకుంటున్నాం. కానీ మమ్మలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ కోసం చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడి దానికి ఆమోద ముద్ర వేశారు, అదొక భాగం. కానీ మాకు ఇక్కడ కూడా 9% అన్నారు. ఆ 9% కూడా ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలలో ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలా జరిగితేనే మా జాతికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు జరగాలని చెప్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ జరిగేటువంటి చాలా మంది అంటారు, కొంతమంది స్వార్థపరులు, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకత్వం కావచ్చు, కోవర్టులు కావచ్చు, కొంతమంది నాయకత్వం చెప్తా ఉన్నారు. వారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ గ్రూప్ అంటే 1 గ్రూప్ లో ఏబిసి 3 ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ఏబిసిడి 4 గ్రూపులు ఉండే, ఇక్కడ 3 గ్రూపులుగా విభజించి ఏ గ్రూపులో 15 కులాలు ఉంటే వాళ్ళు ఉన్నది 1,75,000 మంది. ఈ 1,75,000 మందికి 1%, వీళ్ళు పూర్తిగా వెనకబడినటువంటి కులాలు. అట్లనే బిలో 3,32,70,000 మంది. 32,70,000 మందిలో 30 లక్షలు ఒక సింగిల్ క్యాస్ట్ మాదిగా,
సింగిల్ క్యాస్ట్ మాదిగా. అదే విధంగా సి గ్రూప్ లో ఉన్నటువంటి 2,00,000 అంటే 17,50,000 ఉంటే ఈ 17,50,000కి మొత్తం కలిపి 5% ఇచ్చారు. ఇక్కడ 32,70,000 మందికి 9% ఇచ్చారు. ఇక్కడ పూర్తిగా వీళ్ళు అభివృద్ధిలో ఉన్నారు, వీళ్ళకి 3,54,000 మందికి 1%, అంటే 3,54,000 మందికి 1% చొప్పున 17 లక్షల మందికి 5% ఇచ్చారు. అంటే 5% వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకంటే అభివృద్ధిలో లేరు, బిలో లేదు, ఏ కంటే అభివృద్ధిలో ఉన్నారు, ఏ కంటే బి అభివృద్ధిలో ఉన్నారు, బి కంటే సి అభివృద్ధిలో ఉన్నారు. అంటే వీళ్ళకంటే తక్కువ ఉన్నారు, సి కంటే బి తక్కువ ఉన్నది. అంటే మధ్య రకంగా ఉన్నది. మధ్య రకంగా ఉన్న వాళ్ళకి ఏకి 1,75,000కి 1% ఇచ్చారు కాబట్టి 2,50,000 3 లక్షలు ఇవ్వాలి. ఏది బి వాళ్ళకి. వీళ్ళకి 3,54,000 ఇచ్చారు కాబట్టి ఈ 3,54,000 ఇస్తే వాళ్ళతో సమానంగా ఉన్నట్టే కదా, ఏబిసి 2 వర్గాలు చేయాలి. కానీ మాకు 3,54,000 వీళ్ళతో సమానంగా ఇస్తేనే 9% వచ్చింది. 3 లక్షలు ఎట్లా ఇస్తారు? 3,54,000 ఎట్లా ఇస్తారు? 3 లక్షలు ఇస్తే 10% అవుతుందిగా, 10 ముళ్ళ 30 కదా, ఇంకా 2,70,000 ఉంటాయి కదా, 2,70,000 ఉంటే 1% వస్తుంది కదా, 1% వచ్చి 11% అవుతుంది కదా. అంటే ఆర్థికంగా కోణంలో చూసారా వీళ్ళు, జనాభా తమాషా ప్రకారం చూసారా? ప్రభుత్వం ఏ నివేదికలనైనా ఇచ్చినప్పుడు 2007లో విషమేర కమిషన్ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెసే ఉంది తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అధికారంలో సోనియా గాంధీ వాళ్ళే ఉన్నారు అక్కడ, కేంద్రంలో కూడా. అంటే 2007లో విషమేర కమిషన్ వేసింది వాళ్ళే, దానికి ఇంప్లిమెంటేషన్ జరగకుండా పార్లమెంటులో చట్టం చేయకుండా ఆపింది వాళ్ళే కావాలని. మరి అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మాదిగల్ని మభ్యపెడుతూ మోసం చేస్తా ఉంది. ఇక్కడ కూడా ఈ క్యాలిఫికేషన్ లేదు. అయినా ఇప్పుడు 9% వాళ్ళు షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదికలో, వారు ఫిబ్రవరి 7వ తారీఖున షమీమ్ అఖ్తర్ గారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక 9% ఇది తప్పు అని చెప్పేసి మహాజన్ నేత మందకృష్ణ మాదిగ గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు. కలిసిన తర్వాత మళ్ళీ మార్చి 10 వరకు టైం తీసుకున్నారు. అంటే నెల రోజులు టైం తీసుకున్నారు. మీలో తప్పులు లేకపోతే టైం ఎందుకు తీసుకుంటున్నట్టు? టైం తీసుకొని యథావిధిగా మేము మొదటి ఇచ్చిందే కరెక్ట్, అందులో తప్పులు లేవని చెప్పారు. ఏది మొన్న 7వ తారీఖుకి, మార్చి 7వ తారీఖుకి. అంటే తప్పులు లేనప్పుడు సమయం ఎందుకు తీసుకోవాలి? తప్పులు లేనప్పుడు సమయం తీసుకోకూడదు కదా. మరి సమయం తీసుకుని యథాతథంగా ఇది చేయడం మాదిగల్ని మోసం చేయడమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సరే ఇచ్చిన 9% ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు గోవింద సురేష్ మాదిగ, తిరుమలపురం ఎంఆర్పిఎస్ మండల కన్వీనర్ని. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల చిరకాల స్వప్నం నెరవేరింది. ఏదైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుకు అనుకూలంగా తీర్పునిచ్చిందో, దాన్ని ఈ రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం పట్ల మాదిగల యొక్క చిరకాల స్వప్నం నెరవేరిందని మేము అనుకుంటున్నాము. జనాభా పరంగా మాదిగల యొక్క జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ రాజ్యాంగ పరంగా 15% ఉన్న రిజర్వేషన్ ని మాలలు ఎక్కువగా అనుభవిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది స్టార్ట్ అయింది. దానికి ఈ రోజు ఇచ్చిన 9% రిజర్వేషన్ మా వాటా, ఇకనైనా ఇప్పుడు జరగబోయే ఉద్యోగ నియామకాల్లో మా 9% వాటాని అమలుపరిచి మా మాదిగలు న్యాయం చేయాలని కోరుచు, ఇకనైనా మా మాదిగలంతా ఎక్కడున్నా సరే, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మాదిగ అనే పదం వచ్చినప్పుడు ఏకతాటి మీదకి వచ్చి మన మాదిగల యొక్క ఐక్యతను చాటాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల్ని మొదటి నుంచి మోసం చేస్తూనే వస్తుందని, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల అనంతరం వర్గీకరణ చేసి కూడా ప్రయోజనం లేదు. ఇప్పటికైనా సరైన న్యాయబద్ధంగానే మాకు ఉద్యోగాలు కల్పించాలని ఎంఆర్పిఎస్ నాయకులు కోరుతున్నారు. కెమెరామెన్ మనోజ్ తో వెంకన్న, క్యూ న్యూస్, పాలేరు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.